హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే డీమార్ట్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ కొనుక్కున్న వస్తువు ప్యాన్ అండి. అదే దోశ ప్యాన్ అండి. మా ఇంట్లో దోశ ప్యాన్ ఖరాబ్ అయిపోయింది. నేను హడావిడిగా ఒకరోజు ఆమ్లెట్ వేసా, ఒకరోజు ఆమ్లెట్ చపాతీ చేసా. సో దానివల్ల చల్ల చల్ల నీళ్ళు వేడి పెనం మీద పోసా. సో నాన్ స్టిక్ అనేది పాడైపోయి దోశ అనేది అస్సలు రావట్లేదండి. నేనైతే డీమార్ట్లో చాలా తక్కువ ప్రైజ్లు ఉన్నాయి. ఏ వస్తువైనా చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లు ఉన్నాయి. సో నేను ఈ పెనం తావా తీసుకుందామని అయితే డిసైడ్ అయ్యా. చూడండి, 299 రూపీసే పడింది నాకు. కానీ క్వాలిటీ చాలా బాగుంది. ఈ స్టిక్కర్ కూడా కొంచెం హీట్ చేసి తీస్తే ఈ స్టిక్కర్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఎలాంటి జిడ్డు లేకుండా కింద గమ్ అనేది ఉంటుంది కదా, అది లేకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను మన ప్రీవియస్ వీడియోలో ఎలా తీయాలి అనే దాని గురించి కూడా చెప్పాను. ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోలో కుక్కర్ క్లీనింగ్, విజిల్ కుక్కర్ క్లీనింగ్, మిక్సీ క్లీనింగ్ కూడా నేను పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే గో అండ్ చెక్. చూడండి, నేను తావానైతే కొంచెం లైట్గా కొంచెం మెత్తటి స్క్రబ్బర్తో, స్మూత్ స్క్రబ్బర్తో అయితే నేను స్క్రబ్బింగ్ చేసుకుంటున్నా. ఇది పెద్ద గట్టిగా కూడా రుద్దకూడదండి. ఎందుకంటే ఇది లైన్స్ పడిందనుకో మన నాన్ స్టిక్ అనేది పాడైపోతుంది. మనం నాన్ స్టిక్ని కొన్ని రోజులు కాపాడుకోవాలంటే ఫస్ట్ వేడి పెనంని అస్సలు క్లీన్ చేయకూడదండి. ఫస్ట్ మనం చేయాల్సింది అదే. అది నేనైతే ఇది 7 years తర్వాత కొంటున్నా. ఒకటే పెనం నేను 7 years దాకా ఆడండి. ఇప్పుడు ఇది ఫస్ట్ నేను కొనేది. అలా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా పక్కన పెట్టుకొని ఏదన్నా టిష్యూ లేదా క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఆరిపోయినాక కొద్దిగా ఆయిల్ పోసుకొని మనం ఇలా వేళ్ళతో అప్లై చేసుకుంటే సరిపోతుంది. పెనం మొత్తం ఆయిల్ అంటే ఎలాగనైతే మనం నీట్గా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. కొంచెం ఆరిన తర్వాత గ్యాస్ మీద అయితే సిమ్లో పెట్టేసి, చాలా సిమ్లో పెట్టేసి కొంచెం హీట్ అవ్వనివ్వాలి. కొంచెం హీట్ అయితే సరిపోతుందండి. హెవీ హీట్ కూడా అవసరం లేదు. ఈ ఆయిల్ తర్వాత మనం టిష్యూతో చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసి కొంచెం హీట్ చేశాక ఈ ఆయిల్ని అయితే టిష్యూతో తుడుచుకోవాలండి. చూడండి, లైట్ హీట్ అవుతుంది. జస్ట్ నార్మల్ హీట్ అయితే సరిపోతుంది. ఇలా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఇలా అప్లై చేసుకున్న ఆయిల్ అయితే ఇలా అవుతుందండి. మొత్తం ఇలా అయిందాన్ని మనం అయితే వీడియోలో చూపించినట్టు నీట్గా తుడుచేసుకోవాలి. తుడుచేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఈ మధ్యలో మన ఛానల్లో అయితే వీడియోస్ కొంచెం డిలే అయినాయి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయండి. చూడండి, హీట్ అయ్యింది. సో తీసేసి అయితే పక్కనే పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఒక దోశ వేసి చూపిస్తాను. ఈ చలికాలంలో దోశ బ్యాటర్ అనేది పులవదండి. దోశ బ్యాటర్ కాదు, ఇడ్లీ బ్యాటర్ కూడా పులియదు. ఎందుకంటే వెచ్చగా ఉన్న ప్లేస్లో పెట్టుకునేలాగా ట్రై చేయండి. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఇడ్లీ బ్యాటర్ రెసిపీ అయితే పెట్టా. ప్లీజ్ ఒకసారి మా ఛానల్కి అయితే వెళ్ళి చూడండి. నేను ఫస్ట్ దోశ వేస్తున్నా. చూడండి, ఫస్ట్ దోశ నేను చిన్నగా వేసుకున్నా. చిన్నగా వేసుకోవడం వల్ల కొంచెం దోశ పాడైపోయినా కూడా దాన్ని మొత్తం మనం దోశ ప్యానం చుట్టూ మొత్తం తిప్పొచ్చు. దాన్ని తిప్పేసి ఇట్లా మన ఆయిల్ ఉంటుంది కదా, అదంతా దాన్ని కంటేసుకొని పోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ వేసే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. అందుకని చెప్పేసి అయితే నేను చిన్న దోశ వేసి టోటల్గా పెనం మొత్తం తిప్పేస్తా. ఇట్లా చుట్టూరా తిప్పుతాను. మనం ఆయిల్ అప్లై చేసుకుంటే ఎలా అయితే తిప్పుతామో అలా తిప్పుతా అండి. నేను పర్ఫెక్ట్ అనిపిస్తుంది నాకు. ఇది పర్ఫెక్ట్ మెథడ్ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా పెద్దగా వేసి ఇబ్బంది పడేదనుకుంటే చిన్నగా వేసి దాన్ని ఇట్లా పెనం చుట్టూరా ఇట్లా తిప్పుకుంటే మనం దోశ వేసినా కూడా నెక్స్ట్ సెకండ్ దోశకు పర్ఫెక్ట్ మెథడ్ లాగా అవుతుంది. నాకైతే ఇది ఈ టిప్ అయితే చాలా బాగా నచ్చిందండి. నేను ఒక 7 years తర్వాత కొన్నా అండి పెనం. చూడండి, సెకండ్ దోశ. వాయిస్ ఓవర్ ఇస్తుంటే చాలా నిద్ర వచ్చేస్తుందండి. చాలా రోజులు వీడియో చేయకని చెప్పేసి అయితే పెడదామని ఇంకా వీడియోలన్నీ అప్లోడ్ తీస్తున్నా, కానీ ఎడిట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అందుకనే అప్లోడ్ చేయట్లేదు.
ఒకే రోజు కూర్చొని చేద్దామని అయితే చేస్తున్నా. బాయ్.